chanting of the holy name is the foundation of spiritual life. శ్రీ నామామృతి నుంచి చదువుతున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భగవన్ నామం జపం చేయడం అనేది మనందరి ఆధ్యాత్మిక జీవితానికి పునాది. ఇది Devotional service begins with hearing the holy name chanted by pure Vaishnavas. భక్తి సేవ ఎలా మొదలవుతుందంటే, శుద్ధ వైష్ణవుడు భగవంతునికి నామం జపం చేస్తుంటే దాన్ని మనం వింటే అది మన భక్తి సేవ ప్రారంభమైంది అని అర్థం. Because the living entities are minute, atomic parts and parcel of the Lord, devotional service is already present within them in the dormant condition. Devotional service begins with Shravanam, Kirtanam, hearing and chanting. ఎందుకంటే ఈ జీవులందరూ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులందరూ కూడా భగవంతుని యొక్క దేవదేవుని యొక్క అంశలే కనుక ప్రతి జీవుల్లో కూడా భక్తియుక్త సేవ అనేది నిద్రాణంగా నిక్షిప్తమై ఉంటుంది. అందుకని ఆ భక్తియుక్త సేవ అనేటువంటిది ఏ విధంగా జాగృతం అవుతుంది అని అంటే శ్రవణం కీర్తనం ద్వారానే జాగృతం అవుతుంది. When a man is sleeping, he can be awakened by sound vibration. Therefore, every conditioned soul should be given the chance to hear the Hare Krishna Mahamantra chanted by a pure Vaishnava. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొద్దిగా శబ్దం చేస్తే అతను నిద్ర మేలుకుంటాడు. ఆ విధంగా ఏంటంటే ఈ ప్రపంచంలో నుండి ప్రతి ఒక్క బద్ధ జీవుడికి మనం అవకాశం కలిగించాలి. హరే కృష్ణ మహామంత్రం వాడికి వినపడేట్టు చేయాలి. దానివల్ల వాడు ఆధ్యాత్మికంగా జాగృతం అవుతాడు. One who hears the Hare Krishna Mahamantra, thus vibrates, is awakened the spiritual consciousness or his Krishna consciousness. In this way, one's mind gradually becomes purified as stated by Sri Chaitanya Mahaprabhu, Cheto Darpanam Arjanam. శుద్ధ వైష్ణవుడి యొక్క శబ్దాన్ని ప్రతి బద్ధజీవుడి యొక్క చెవికి చేరవేయాలి మనం. ఎప్పుడైతే ఆ హరే కృష్ణ మహామంత్ర యొక్క శబ్దాన్ని ఆ జీవుడు వింటాడో అతనిలో నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యం జాగృతమై అతను ఈ కృష్ణ చైతన్య స్థాయిని లేదా స్థితిని అందుకోవడానికి అతని యొక్క ప్రయాణం మొదలవుతుంది. అందుకనే మనం ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేసేటువంటి నిమిత్తమై ఈ శ్రవణం కీర్తనం అనేటువంటిది చక్కగా అందరికీ అందుబాటులోకి తీసుకుని రావాలి. In this way, one's mind gradually becomes purified as stated by Sri Chaitanya Mahaprabhu. ఈ విధంగా ప్రతి ఒక్కరి మనస్సు కూడా ఆ శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా ఆ నామ శబ్ద ప్రకంపన చేత పవిత్రీకరణ చెందుతుంది. అదే చేతోదర్పణ మార్జనం అని చెప్పారు. When the purified mind is purified, the senses are also purified. Instead of using the senses for sense gratification, the awakened devotee employs the senses in the transcendental loving service of the Lord. This is the process by which dormant love for Krishna is awakened. ఎప్పుడైతే మనసు పవిత్రం అవుతుందో దాని ప్రభావం చేత ఇంద్రియాలు కూడా పవిత్రం అవుతాయి. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే పవిత్రం అవుతాయో, ఏవైతే ఇంద్రియాలను ఇంతకుముందు అతను భౌతికమైన కార్యక్రమాల్లో నిమగ్నం చేస్తూ ఉన్నాడో ఆ ఇంద్రియాలని మళ్లించి భగవంతునికి భక్తియుత సేవలో నిమగ్నం చేస్తాడు. ఆ భగవంతుని భక్తియుత సేవలో నిమగ్నం చేయడం వల్ల ఏమవుతుంది, అతనిలో నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యం అనేటువంటిది జాగృతం చేయబడి ఆ విధంగా అతని కృష్ణ చైతన్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. From Sri Chaitanya Charitamrita Madhya Leela.